నల్గొండ జిల్లాలో నగరికల్ సిఐ క్యాటరింగ్ బాయ్ అవతారం ఎత్తారు. ఖద్దర్ కోసం కాకి క్యాటరింగ్ బాయ్ అయ్యారు. క్రిస్మస్ రోజున ఏర్పాటు చేసిన ప్రేమ విందు కార్యక్రమంలో తాను పోలీసుననే విషయం మరిచి ఏకంగా అధికార పార్టీ నాయకులకు భోజనం వడ్డిస్తూ కెమెరాకు చిక్కాడు. నిబద్ధత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సిఐ వెంకటేష్ పార్టీలో జాయిన్ అయ్యారా అని నగరికల్ ప్రజలు అనుకుంటున్నారు. మేడం మేడం కొంచెం మేడం మేడం కొంచెం నల్గొండ జిల్లాలో నగరికల్ సిఐ క్యాటరింగ్ బాయ్ అవతారం ఎత్తారు. ఖద్దర్ కోసం కాకి క్యాటరింగ్ బాయ్ అయ్యారు. క్రిస్మస్ రోజున ఏర్పాటు చేసిన ప్రేమ బిందు కార్యక్రమంలో తాను పోలీసుననే విషయం మరిచి ఏకంగా అధికార పార్టీ నాయకులకు భోజనం వడ్డిస్తూ కెమెరాకు చిక్కాడు. నిబద్ధత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సిఐ వెంకటేష్ పార్టీలో జాయిన్ అయ్యారని నగరికల్ ప్రజలు అనుకుంటున్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, నకరేకల్ పట్టణ సిఐ అధికార పార్టీ నేతలకు భోజనం వడ్డిస్తూ కెమెరాకు చిక్కారు. దీంతో ఇది పెద్ద ఎత్తున ఇటు అధికార వర్గాల్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రేమ విందు పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో తాను పోలీసుననే విషయాన్ని మర్చిపోయినటువంటి నకరేకల్ పట్టణ సిఐ వెంకటేష్ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలకు భోజనాన్ని వడ్డిస్తూ కెమెరాకు చిక్కిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది నిబద్ధత కలిగినటువంటి డిపార్ట్మెంటు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు పరిరక్షించాలి, రాజకీయాలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి సిఐ వెంకటేష్ అధికార పార్టీ నాయకులకు ఒత్తాసు పలుకుతూ ఒక ప్రైవేటు కార్యక్రమంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలకు భోజనం వడ్డిస్తూ అందరి ముందు భోజనం వడ్డిస్తూ దొరికిపోవడం అనేది పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా అటు అధికార వర్గాల్లో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం తాను సిఐనని మర్చిపోయినటువంటి వెంకటేష్ అధికార పార్టీలో జాయిన్ అయ్యారని కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భం ఉంది. అయితే మొత్తానికైతే డిసెంబర్ 25వ తేదీన ఈ సంఘటన జరిగింది. పెద్ద ఎత్తున ప్రసార మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ ఇప్పటి వరకు నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగం అంటే ఎస్పీ కావచ్చు, ఇతర పై స్థాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పై స్థాయి అధికారులు ఈ విషయంపై దృష్టి సారించలేదు. సిఐపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కావచ్చు, నగరేకల్ పట్టణంలో ఉన్నటువంటి ఇతర ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్ గా పోలీసులు రాజకీయాలకు అతీతంగా అక్కడ శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సింది పోయి ఒక ప్రైవేటు కార్యక్రమంలో క్రిస్మస్ పర్వదినం రోజున అన్ని వర్గాలను కలుపుకొని పోయే విధంగా ఉండాల్సింది పక్కకు పెట్టి ప్రేమ విందు కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులకు భోజనం వడ్డించడం మాత్రం పెద్ద ఎత్తున నగరేకల్ పట్టణంలో రాజకీయంగా ఇటు అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికైనా నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగం, జిల్లా ఎస్పీ కావచ్చు, పై స్థాయి అధికారులు స్పందించి స్థానిక సిఐపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్. మేడం మేడం కొంచెం మేడం మేడం కొంచెం